మెహర్వాన్ నీకు జై బాబా. చాలా బాగా కార్యనిర్వహణ చేస్తున్నావు. జై బాబా. థ్యాంక్ యూ మమ్మ. థ్యాంక్ యూ మమ్మ. అందరికీ జై బాబా అండి. ఈరోజు స్వర్గం, నరకం దీని గురించి బాబా ఏం చెప్తారో తెలుసుకుందాం. మేల్కొల్పటకే కాని బోధించుటకు రాలేదు అని అంటూనే అవతార్ మెహర్ బాబా అనేక విషయాల గురించి మాట్లాడారు. మన దృష్టిని భగవత్ ప్రేమ వైపు మళ్లించడానికి ఎన్నో సంగతులు చెప్పారు. బాబా వారి మాటలు చాలా సరళంగా, పామరులకి సహితం అర్థమయ్యేలాగా ఉంటాయి. టీకా తాత్పర్యాల కోసం నిఘంటువు వెదకాల్సిన పని లేదు. స్వర్గం, నరకం గురించి మాట్లాడుతూ ఒకసారి బాబా ఇవి కేవలం మానసిక స్థితి, ఎక్కడో దూరంగా లేవు, మాయా ప్రపంచంలో అంతర్లీనంగా ఉన్న మరో మాయాజాలం అని వ్యాఖ్యానించారు. ప్రాణం పోగానే ఏమవుతుంది? ఆత్మ శరీరాన్ని వదిలిపెడుతుంది. భౌతిక ప్రపంచంతో సంబంధం తెంచుకుంటుంది. ఆ స్థితిలో మన స్పృహ, మన చైతన్యం ఆత్మకి ఉండవు. కానీ భౌతిక ప్రపంచంలో ప్రోగైన సంస్కారాలు ఆత్మని వెన్నంటే ఉంటాయని బాబా వివరించారు. ఈ సంస్కారాలు మాయం కావు సరికదా, సూక్ష్మ ప్రపంచంలో అభివ్యక్తమవుతాయని ఆయన చెప్పారు. చావు పుట్టుకల వలయం నుండి బయటపడి భగవంతుడిలో జీవించగలగడమే నిజమైన మరణమని బాబా ఒకసారి సెలవిచ్చారు. చనిపోయిన ప్రతి ప్రాణి మళ్ళీ ఊపిరి పోసుకుంటూ ఉంటుంది. మరణానికి, పునర్జన్మకి మధ్య ఉన్న వ్యవధిలో ఆత్మ దృష్టి గతకాలపు సంస్కారాల వైపు మళ్ళుతుంది. ఇందువల్ల ఆ సంస్కారాలకి మళ్ళీ ప్రాణం పోసినట్లవుతుందని, ఆ సంస్కారాల తాలూకు అనుభవాలకి కొత్త శక్తి వస్తుందని బాబా అన్నారు. సంస్కారాల వలయంలో చిక్కుకున్న సగటు బడుగు జీవికి సూక్ష్మ ప్రపంచపు ఉనికి, ఆ ప్రపంచపు లోతుపాతులు, అక్కడి ఆటుపోటులు సహజంగానే తెలియవు. మానసికావస్థ సజీవంగా ఊపిరి పీలుస్తూ భూమి మీద జీవిస్తున్నప్పటికంటే మరణానంతరం కష్ట సుఖాల ప్రభావం ప్రాణిపై ఎక్కువగా ఉంటుందని బాబా అన్నారు. ఈ స్థితిలో కష్టాలు తెచ్చే బాధ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలానే ఆనందం తెచ్చే మధురానుభూతి మహా హాయిగా ఉంటుంది. ఈ మానసిక అవస్థలే అంటే కష్టాల ప్రహేళి, ఆనందాల రవళి, మన మనస్సు అనుకునే నరకం, మనం ఊహించుకునే స్వర్గం అని బాబా స్పష్టం చేశారు. ఈ స్వర్గం, నరకాలు వాస్తవికంగా ఎక్కడో ఉన్నాయని భావించవద్దని ఆయన హెచ్చరించారు. అవతార పురుషుడు మరో మాట సెలవిచ్చారు. బాహ్య చైతన్యంలో ఉన్నప్పటికంటే నరకావస్థలో, స్వర్గావస్థలో వాంఛలు కొంచెం ఘాటుగా ఉంటాయన్నారు. ఈ కోరికలు నెరవేరినా నెరవేరకపోయినా కలిగే అనుభూతి కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే ఉంటుందని బాబా అన్నారు. భౌతిక ప్రపంచంలో ఆత్మ చైతన్యం శారీరక అవసరాలతో, అనుభవాలతో ముడిపడింది. ఇవి ఆత్మ పరిణామ క్రమానికి అవరోధం కలిగిస్తాయి. ఈ అవరోధాలనే ఆత్మకి వేసిన మరో ముసుగు అని బాబా అభివర్ణించారు. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుంది? అనుభూతుల చైతన్యం తగ్గుతుంది. ఏ ప్రకారంగా అంటే, టార్చ్ లైట్ వేశారనుకోండి, కాంతి పుంజం వెలుతురు వెదజల్లుతుంది. ఆ కాంతి కిరణాలు ముందుగా ఉన్న గాజు పాత్ర ద్వారా ప్రసరిస్తే వాటి కాంతి తగ్గుతుంది కదా. అలాగన్నమాట భౌతిక శరీరపు ముసుగు అనుభూతుల కాంతిని తగ్గిస్తుంది అన్నారు బాబా. ఇక పుడమిపై స్వర్గం. స్వర్గావస్థలో వాంఛలు నెరవేరడానికి, సశరీరంగా ఉన్నప్పుడు కోరికలు తీరడానికి ఎటువంటి పొంతన లేదని బాబా చెప్పారు. ఇది ఎలాగా? మంచి సంగీతం వినాలని అనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? సంగీతం వినే ప్రయత్నం చేస్తాం, అవునా? స్వర్గావస్థలో అలా కాదు.
సంగీతం వినాలన్న కోరిక పుట్టిన వెంటనే సంగీతం వింటున్న మధురానుభూతి కలుగుతుంది. మాటలకి, ఊహలకి అందని మానసిక ఆనందం అది. ఈ స్థితిని బాబా వారి మాటల్లో చెప్పాలంటే వాంఛలకి, వాంఛలు నెరవేరడానికి మధ్య స్వర్గావస్థలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. కోరిన వెంటనే అన్ని అనుభవంలోకి వచ్చేస్తాయి. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. వాళ్ళు మనలా బాహ్య చైతన్యంతో ఉంటూనే సూక్ష్మ ప్రపంచపు సువాసనలను ఆస్వాదించగలరు. అదొక అతీంద్రియ శక్తి. పాశ్చాత్య సంగీత వాగ్గేయకారుడు బీతోవెల్ సంగతే తీసుకోండి. పుట్టుకతో చెవటివాడు, కానీ మధుర స్వరాల రచన చేశాడు. సంగీత జరిలో తేలియాడిన అమరమూర్తి ఆయన. చెవిటివాడు సంగీతం ఎలా వినగలడు? ఈ ధర్మ సందేహం సహజమే. కానీ బీతోవెన్ సాధించింది పుడుమిపై స్వర్గం అన్నారు బాబా. ఇదే ప్రకారంగా ప్రేమమూర్తి భగవంతుణ్ణి ఆరాధించే వ్యక్తికి ఆ దైవం కళ్ళ ముందు సశరీరధారిగా కనిపించనక్కర్లేదు. కేవలం భగవన్నామ స్మరణతోనే భగవన్మూర్తుడు కాగల ధన్యజీవి అతడు. మరణానంతరం స్వర్గావస్థలో ఈ ఈ ఊహాజనిత వాంఛా సిద్ధి అమోఘమైంది. దానికి భౌతిక శరీరపు ముసుగు బాధ లేదు. ఇక వాంఛలు మంచి చెడు ఏంటో తెలుసుకుందాం. వాంఛలు వాటి తీరుతెన్నుల గురించి కూడా బాబా ప్రస్తావించారు. కొన్ని రకాల వాంఛలు శారీరకమైనవి. బకాసురుడిలా తిండి, యావ, తూచ్చ శరీర వాంఛ, తనివిదీరా సారా త్రాగాలన్న కోరిక ఈ జాబితాలోకి వస్తాయి. వీటిపై ఒకసారి మనసు మళ్ళితే అవి లభించేదాకా శాంతి ఉండదు. ఈ వాంఛలు భౌతికపరమైనవి, నైతికమైనవి కావని, మానసిక పరిపక్వతకి సంబంధించినవి కావని వేరే చెప్పాలా? సంగీత రసాసాధన చేయాలన్న కోరికే ఇటువంటిది కాదు. రాగం, తానం, పల్లవి అవసరమే. చెవులారగా వినాలి, కానీ అది డప్పల మూత కాదు. సంగీతం ద్వారా వ్యక్తమయ్యే ఆనందం. ఈ అనుభూతిని వర్ణించడానికి బాబా మరో ఉదాహరణ ఇచ్చారు. అది పురాణ కాలక్షేపం వల్ల కలిగే మధుర స్మృతి. పురాణ శ్రవణం వల్ల శారీరక ఆనందం కంటే అనూహ్యమైన మానసిక ఆనందం కలుగుతుంది కదా. మరో మాటలో చెప్పాలంటే మంచి వాంఛల వల్ల కలిగే తృప్తి, ఆనందం శారీరకం కాదు, మానసికం. చెడ్డ వాంఛల్లో ఇలా కాదు కదా. ఆ అనుభూతి భౌతికం. ఆ వాంఛ నెరవేరితేనే తృప్తి. తద్వారానే ఆత్మకి భౌతిక శరీరంలోని తన ఉనికి తెలిసి వచ్చేది. చెడ్డ వాంఛల్లో మరో ప్రత్యేకత ఉంది. వీటి గురించిన ఆలోచనే ఆ వాంఛని రెట్టింపు చేస్తుంది. సూక్ష్మ శరీరంలో ఈ వాంఛలు తీరవు కాబట్టి అసంతృప్తి పెరుగుతుంది. నరకం ప్రత్యక్షమవుతుంది. భౌతిక ప్రపంచంలో మాదిరిగా సూక్ష్మ ప్రపంచంలో కూడా చెడ్డ వాంఛలు కష్టానికి దారితీస్తాయి. మంచి వాంఛలు సుఖ సంతోషాలను తెస్తాయి, స్వర్గాన్ని అనుభవింపజేస్తాయి అని బాబా అన్నారు. ఎన్ని రోజులో అది తెలుసుకుందాం. స్వర్గావస్థ, నరక స్థితి శాశ్వతంగా ఉండవని బాబా పేర్కొన్నారు. వీటి వ్యవధి మన సంస్కారాలని బట్టి ఉంటుంది అన్నారు ఆయన. అయితే చిక్కల్లా మన గడియారాలు సూక్ష్మ ప్రపంచంలో పని చేయవు కాబట్టి ఈ వ్యవధి ఇంతకాలం ఉంటుందని ఇదమిద్దంగా చెప్పలేం. బాబావారి మాటల్లో చెప్పాలంటే మన సంస్కారాలు ఈ టైంని నిర్ధారిస్తాయి. మరొక మాట, కామం వంటి చెడ్డ కోరికలు, వాటి వల్ల కలిగే కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషాలు మనల్ని మాయ అనే ఊబిలోకి తోసేస్తాయి. నరకంలోని కష్టాలని తెస్తాయి. మరి మంచి ఆలోచనలు, మంచి ఆశయాలు, కళా హృదయం, పరోపకార బుద్ధి మనోవికాసానికి పునాది వేస్తాయి. స్వర్గంలోని సుఖాలన్నీ మన ముందు ఉంచుతాయని బాబా అన్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు భౌతిక ప్రపంచంలో అంటే ప్రాణంతో ఉన్నప్పుడు మనం ప్రవర్తించిన తీరు మనల్ని స్వర్గానికి తీసుకెళ్లవచ్చు.
నరకావస్థలోకి తోయవచ్చు. ఈ దశ చాలా వరకు చాలా మంది విషయంలో ప్రాణంతో ఉండగా చేసిన పాప పుణ్యాల బట్టి ఉంటుంది. భూమి మీద వదిలిపెట్టిన సంస్కారాల అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంతో ఉండగా ఎదురైన అనుభవాల స్వభావాలను బట్టి సూక్ష్మ శరీరంలో అనుభవించాల్సిన కష్ట సుఖాలు ఉంటాయని బాబా పదే పదే చెప్పారు. నీడ అంతం ఇదేంటో తెలుసుకుందాం. చక్కగా రికార్డు చేస్తే కదా గ్రామోఫోన్‌లోని పాట చక్కగా వినిపించేది. రికార్డు మీద గీతల్లో తిరిగి తిరిగి ముళ్ళు ఆగిపోతే పాట అయిపోయిందనే కదా అర్థం. అలాగే స్వర్గం, నరక దశలు భౌతిక ప్రపంచంలోని అనుభవాల స్మృతి అయిపోయేదాకా ఉంటాయని బాబా అన్నారు. ఈ లోకంలో మనం గడిపిన జీవన సరళి, దృక్పథం మరణానంతరం ఆత్మ ప్రయాణ మార్గాన్ని నిర్ధారిస్తాయని ఆయన అన్నారు. ఈ దృష్ట్యా చూస్తే మన స్వర్గం, మన నరకం, మన జీవితపు నీడ అనవచ్చు. ఆత్మ సూక్ష్మ శరీరంలోకి అడుగు పెట్టాక ఏం జరుగుతుంది? బాబా వారు ఈ విషయాన్ని ఒకసారి విశ్లేషించారు. ప్రాణంతో ఉన్నప్పుడు పూర్వాపరాలని నిర్మోహమాటంగా పర్యావలోకన చేసి పరిస్థితులకు అనుగుణంగా సంచరించే శక్తి మనిషికి ఉంటుంది. పాత సంస్కారాల ప్రభావం ముందుకు తోస్తాయి, కానీ మరణానంతరం ఆ శక్తి కొరవడుతుంది. కేవలం భూమిపై జరిగిన ఘట్టాలని బేరీజు వేసుకునే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. అది తీరుబాటుగా చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక మనోఫలకం అదేంటో తెలుసుకుందాం. గతావలోకనం చేస్తూ ఉంటే ఆయా సంఘటనలన్నీ మనోఫలకంపై వెండి తెరపైన బొమ్మలాగా దోబూచులాడుతూ పరుగెడతాయి. చిరస్మరణీయమైనవిగా మిగిలిపోతాయి. ఇందువల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞాపకాల దొంతర కొత్త జన్మకి స్ఫూర్తినిస్తుంది. నరక స్థితి, స్వర్గ దశ కొత్త జన్మకి పునాది రాళ్ళవుతాయి. అలా అవి ఈ గత జలసేతు బంధనం కేవలం పాతకాలపు సువాసనలు, గుర్తులు కావు. కాచిపోసిన అనుభవాల సారం మాత్రమే. శక్తికి, ధారణా శక్తికి, బుద్ధికి మారుపేరు. కొత్త జీవనానికి పెట్టుబడి. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. భూమిపై జీవితానుభవం, మరణానంతరం కలిగే నేర్పు, ఓర్పు, మేలిమి మనలో దాగి ఉన్న విజ్ఞాన సంపదను వెలికి తీస్తాయి. ఇహలోకంలో మన జీవన సరళి, అనుభవాల మాదిరిగా నరక స్వర్గావస్థలు ఆత్మ ప్రయాణంలో భాగమే అన్నారు బాబా. ఆత్మ ఆశించేది ఏమిటి? సర్వాంతర్యామిని చేరుకోవడమే కదా. పునరపి జననం, పునరపి మరణం. ఈ చావు పుట్టుకల ప్రక్రియ ఆత్మ సర్వాంతర్యామిలో లీనమయ్యే వరకే కదా. ఇక్కడ మెహర్ సందేశం ఒకటి ఇచ్చారు. నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మయోగాన్ని, దైవ చింతన తప్ప మరొకటి లేని భక్తి యోగాన్ని సాధన చేయడం ద్వారా మానవునకు భగవదైక్యం తప్పక లభిస్తుంది. ఇక పాక్ పశ్చిమ సమావేశంలో అత్యంత ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సందేశం బ్రహ్మైక్యం భూమి మీదనే సాధ్యం అన్నారు బాబా. ఇదేంటో తెలుసుకుందాం. పాక్ పశ్చిమ సమావేశాల సమయం అది 1962 నవంబర్ 2 ఉదయం 9 గంటల ప్రాంతంలో గురుప్రసాద్ హాలులో బాబా చుట్టూట కూర్చున్నాం. మమ్మల్ని బాబా కుశల ప్రశ్నలు అడిగారు. అంతకు ముందు రోజున పెద్ద వాన కురిసింది. వానలో బాగా తడిశారు కదా, జలుబు చేసిందా అని బాబా అడిగారు. ఆనాడు బాబా సమక్షంలో జరిగిన తమ సంభాషణను ఒక అమెరికన్ ప్రేమికుడు గ్రంథస్థం చేశాడు. బాబా ఆనాడు ఎన్నో అత్యంత ఆసక్తికర ఆధ్యాత్మిక విషయాలు చెప్పారని, అవి ఇలా ఉన్నాయని అన్నాడు. బాబా ఇలా కబుర్లు ఆడుతూ ఉండగానే ఆస్ట్రేలియన్ బాబా ప్రేమికుడు, ప్రముఖ కవి పండితుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక పెద్ద చార్టు తీసుకొచ్చి గోడకు వ్రేలాడదీశాడు. బాబా దానిని చూపిస్తూ ద చార్ట్ ఆఫ్ 4 జర్నీస్ అని వివరించారు.
అందరికీ కనబడుతోందా అని బాబా తిరిగి తన సౌజ్ఞలతో ప్రశ్నించారు. ఎంతో కష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆ చార్టులో వివరించడమైంది అన్నారు. మీరంతా చదువుకున్న వాళ్ళు. సూక్ష్మంగా ఉన్న చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా కఠినంగా, కష్టంగా మార్చేసేవారని బాబా అన్నారు. మీరు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోప్ నుండి భారతదేశానికి వచ్చారు. కొందరు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి లేదా చంద్రుడి దగ్గరకో, కుజ, అంగారక గ్రహాల దగ్గరికో ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం బహిర్గత ప్రయాణం అంటే ఎక్స్‌టర్నల్ జర్నీ. ఈ చార్ట్ ద్వారా నేను చెప్పబోయేది అంతర్గత ప్రయాణం గురించి అని బాబా అన్నారు. ముందుగా 2 ప్రధాన విషయాలు తెలుసుకోవాలి. అదేమిటంటే భగవంతుడు అనంతుడు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన నీడ కూడా అనంతమైనది. హిస్ షాడో ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్. ఈ వివరణ చార్టులోని సన్నని గీతల ద్వారా చూపించడమైంది. గమనించండి అన్నారు. అనంతుడైన భగవంతుడు ఆయన ఛాయ పరిధిలోనే అనంతమైన స్థూల దేహం గ్రాస్ పియర్ ఉందని బాబా సూచించారు. భగవంతునికి పరిమితులు లేవు. ఆయన అపరిమితుడు. గాడ్ ఈజ్ బౌండ్‌లెస్ అండ్ లిమిట్‌లెస్. ఈ అపరిమితమైన ఛాయాపూరిత స్థూల దేహంలో అసంఖ్యాకంగా లెక్కకు మిక్కిలిగా ఎన్నో విశ్వాలు, విశ్వాంతరాళ్ళు ఉన్నాయి. కొన్ని విశ్వాలలో అంటే గెలాక్సీలలో మానవాళి నివసిస్తోంది. మరికొన్ని విశ్వాలలో ఆవాస యోగ్యత లేదు. కొన్ని లక్షల సంఖ్యలో నక్షత్రాలు, సూర్య చంద్రాదులు ఈ అనంత ఛాయాపూరిత స్థూల దేహంలో ఉన్నాయని బాబా వివరించారు. అయితే వీటన్నిటిలో కూడా మనం నివసిస్తున్న ఈ భూమికి ఒక ప్రత్యేకత ఉంది అన్నారు బాబా. ఈ భూమి మీద మాత్రమే మానవులు సూక్ష్మ మానసిక ప్రపంచాలను సటిల్ అండ్ మెంటల్ వరల్డ్స్ అనుభవించగలరని బాబా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ భూమి మీద నివసిస్తున్న మానవాళికి మాత్రమే భగవత్ సాక్షాత్కారం, భగవదైక్యం, బ్రహ్మైక్య సాధన సాధ్యమవుతుంది అని మెహర్ బాబా స్పష్టంగా పేర్కొన్నారు. సూక్ష్మ ప్రపంచం ఏంటో తెలుసుకుందాం. సూక్ష్మ ప్రపంచం ఎక్కడ, ఎలా ఉంటుంది అంటే అవెక్కడో లేవని బాబా చెబుతూ అవి నీలోనే ఉన్నాయి అన్నారు. బాహ్యంగా మన కంటికి కనపడేవి కావు అని అన్నారు. సూక్ష్మ ప్రపంచానికి ప్రయాణం అంటే అది నీలో నీవు చేసే అంతర్గత ప్రయాణం. ఇట్ ఈస్ ద జర్నీ వితిన్ అని బాబా అన్నారు. మీరు చూస్తున్న ఈ బాహ్య ప్రపంచం ఈ అందచందాలు కానీ, అంద వికారం కానీ అంతా నిజం కాదు. వాస్తవం కాదు. ఇదంతా మిథ్య. ఎందుకు కొరగానిది అని బాబా స్పష్టం చేశారు. బాహ్యంగా మనం చూస్తున్న ఈ అనంతమైన స్థూల ప్రపంచమంతా మిథ్యయే అని బాబా తిరిగి అన్నారు. దీనికి ఏ మాత్రమూ విలువ లేదు. అయితే ఈ పుడమి తల్లి పవిత్రమైనది. ఈ భూమి మీద మీరు నివసిస్తూ, ఇక్కడ ఉంటూనే నీలో నీవు అంతర్గత ప్రయాణం చేయడం అనేది అత్యంత ప్రధానమైనది. ఈ భూమి మీద నివసిస్తున్న ఎందరో ఆధ్యాత్మిక చింతనాపరులు తమ అంతర్గత ప్రయాణం ద్వారా సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని అనుభవించగలుగుతూ ఉన్నారు. ఇలా అంతర్గత ప్రయాణం చేసే ఆధ్యాత్మిక చింతనాపరులు ఎక్కడి వారక్కడే ఉంటారు. అలా ఉంటూనే ఒక విశేష అనుభూతిని అనుభవిస్తారు. అంటే ఈ అనుభూతి కోసం వారు ఎక్కడో హిమాలయాలలోకి, మంచు కొండల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని బాబా స్పష్టం చేశారు. ఫర్ ద వన్ హూ జర్నీస్ వితిన్, ఎవ్రీథింగ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. హిస్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ నేచర్ అన్నారు. బాబా ఇంకొక మాట చెప్పారు. ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచంలో అడుగిడి అక్కడ ప్రశాంతతను, విశేష అనుభూతిని చవి చూస్తారో, ఇక వారికి బాహ్యంగా ఉన్న ఈ స్థూల ప్రపంచం తాలూకు అనుబంధం, అనుభూతులు ఏమీ ఉండవు. సూక్ష్మ ప్రపంచంలోనే అతడు తన ఆనందాన్ని వెతుక్కుంటాడు.
ఇక మానసిక ప్రపంచం అదేంటో తెలుసుకుందాం. ఈ అంతర్గత ప్రయాణం ఇలాగే మరికొంత సమయం కొనసాగితే, ఆ ప్రయాణికుడి అనిర్వచనీయమైన అనుభూతి మరింత బలపడి, మానసిక ప్రపంచంలోకి అడుగిడతాడు. మానసిక ప్రపంచంలో అతను ఉండే సమయంలో తన ఎదురుగా ఉన్న వారిని గమనించగలుగుతాడు. వారి వారి మనస్సులలోని భావనలను పసిగట్టగలుగుతాడు. ఏమిటి వారు ఏమి ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి చింతిస్తున్నారు? ఇత్యాది విషయాలు అతడికి అవలీలగా అవగతమవుతాయి. ఈ స్థితిని దాటి ముందుకు ప్రయాణిస్తే అతడు తనలోనే ఉన్న భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. అన్నింటా, అందరిలోనూ భగవంతుణ్ణి దర్శించగలుగుతాడని బాబా అన్నారు. ఈ మానసిక ప్రపంచంలో ఉండగానే ఈ ఆధ్యాత్మిక బాటసారి తనకు భగవంతుడికి మధ్య ఒక పెద్ద అగాధం, హి సీస్ అన్ అబిస్ గల్ఫ్ అన్నారు బాబా. ఒక పెద్ద అగాధం ఉన్నట్టు గమనిస్తాడు. ఈ స్థితిలో అతడికి భగవద్ దర్శనం కలుగుతుంది కానీ భగవదైక్యం సాధ్యం కాదు. ఆ బాటసారి భగవదైక్యం కోసం పరితపిస్తాడు. భగవదైక్యం కోసం చకోర పక్షిలాగా ఎదురు తెన్నులు చూడాల్సి వస్తుంది. ఈ బాటసారి తన అంతర్ముఖ ప్రయాణాన్ని మరింత తీవ్రంగా ముందుకు సాగిస్తే భగవంతుడికి, బాటసారికి మధ్యన ఉన్న మాయ తొలగిపోతుంది. ఆ మాయ తొలగినప్పుడు భగవంతుడొక్కడే అనే అనుభవం కలుగుతుంది. ఈ ప్రపంచం, తాను చూస్తున్న ఈ విశ్వం అంతా ఒక భ్రాంతి అని అతడికి తేట తెల్లమవుతుంది. అనంత జ్ఞాన సంపన్నుడైన భగవంతుడి శక్తిని, దయను అనుభవిస్తాడు. He knows there was no space, no worlds, no universe. It was all just a shadow play. He experiences God alone is. కానీ అతడు ఆ జ్ఞానాన్ని, శక్తిని ఇతరుల కోసం కానీ, ఇతర విషయాల కోసం కానీ వినియోగించరాదు. చివరిగా బాబా ఏమన్నారంటే, ఈ అంతర్గత ప్రయాణం ప్రారంభించడమే చాలా కష్టం. ఒకసారి ఈ ప్రయాణం మొదలైతే సాధారణంగా చురుకుగా ముందుకు సాగుతుంది. మనం ఒక దేశం నుండి మరో దేశానికి, లేదా ఒక గ్రహ ఉపరితలం నుండి మరో గ్రహానికి, ఇలా ఎంత దూరమైనా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులువైన పని. కానీ ఈ అంతర్గత ప్రయాణం, ఇన్వర్డ్ జర్నీ, అంత తేలికైన పని కాదు అన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రయాణంలో కడపటిదైన 7వ భూమికకు చేరుకోగలుగుతారు అన్నారు. బాబా ఆ చార్ట్ చూపిస్తూ అంతర్గత ప్రయాణం గురించి వివరిస్తూ, చెప్పండి, నేను చెప్పింది ఏమైనా తలకెక్కిందా అని అడిగారు. సరే, అర్థం కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు అన్నారు బాబా. దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోవద్దండి అన్నారు. అవతారుని సమక్షంలో ఉన్న మీ అందరికీ, అవతారుని కాలంలో ఉన్న వారందరూ అంచెలంచెలుగా ఉన్న ఈ అంతర్గత ప్రయాణం గురించి ఆలోచించాల్సినంత పని లేదని బాబా భరోసా ఇచ్చారు. అవతారుని గ్రేస్ మీ మీద ఉంటే, మీరు ఎక్కడ ఉన్నా, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లేందుకు మీరు అర్హులో అక్కడికి ఈ రైళ్లు, విమానాల అవసరం లేకుండానే క్షణకాలం అవతారుడు తీసుకెళ్లిపోతాడు. మీకు భయమేలా అని బాబా హామీ ఇచ్చారు. ఇదంతా మీకోసం కాదు, రాబోయే తరాల వారి కోసమే అంటూ బాబా చిరునవ్వుతో అన్నారు. కేవలం నా పట్ల విధేయతతో ఉండండి, అది చాలు అన్నారు బాబా. నన్ను ప్రేమించండి, నా కొంగును జార విడవకండి. అంత మాత్రం మీరు చేయగలిగితే నేనెక్కడ ఉంటే మీరు నాతోనే ఉంటారు. మీరు ఇన్వర్డ్ జర్నీ చేయాలనుకుంటే కూడా మీరు నాతోనే ఉంటారన్నారు. ఎందుకంటే నేను ఆ ప్రయాణంలోనూ ఉన్నాను కదా అన్నారు. మీరు చూస్తున్నదంతా మిథ్య, భగవంతుడొక్కడే సత్యం. యూ మస్ట్ లవ్ గాడ్, సీ గాడ్ అండ్ బికమ్ వన్ విత్ గాడ్. దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇదంతా మిథ్య అని తెలుసుకోవడం మీ విధి. భగవంతుణ్ణి ప్రేమించాలంటే కూడా అది మీ చేతుల్లో ఏమీ లేదు. బట్ టు లవ్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు యూ.
18,000 ప్రపంచాలలో మానవాళి కొన్ని వేల విశ్వాలు ఉన్నాయి అన్నాను కదా! అవి ఎన్ని ఉన్నాయో చెప్పనలవి కాదు. నేను చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్రజ్ఞులు త్వరలోనే కనుగొంటారు. 18,000 ప్రపంచాలలో మానవాళి నివసిస్తోంది. వీటిల్లో నివసించే కొంతమంది మానవులకు అసమానమైన తెలివితేటలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా వినండి అంటూ బాబా ఈ ప్రపంచంలో నివసించే వారికెవరికీ సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభవం ఉండదు. వీరందరూ తప్పక మనం నివసిస్తున్న భూమి మీద జన్మ ఎత్తాల్సిందే. అప్పుడే వారికి సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభూతి లభిస్తుంది. ఇది అవతార పురుషుని కాలం. అందున మౌనావతారుని ప్రత్యేక సమయం. నేను శాస్త్ర జ్ఞానం నేడు శాస్త్ర జ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఇతర గ్రహాల ఉపరితలాలపై నివసిస్తూ ఉన్న అసమానమైన తెలివితేటల గలవారు చాలా మంది ఈ భూమి మీద జన్మించారు. అలాగే మరెందరో మేధావులు కూడా ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తడానికి ఈ అవతార కాలంలో తహతహలాడుతూ ఉన్నారు. అందుచేతనే నేడు ప్రపంచ జనాభా నానాటికి శాస్త్రజ్ఞులకు అందనంత ఎత్తులో పెరుగుతోంది. ఒకటి మాత్రం బాగా గమనించండి. మీరు చూస్తున్నదంతా మిథ్య. భగవంతుడు ఒక్కడే సత్యం. నేను మానవ రూపధారిగా వచ్చిన భగవంతుడను. ఇతర గ్రహాల మీద మానవాళి నివసిస్తోందని శాస్త్రవేత్తలు త్వరలోనే తప్పక కనుగొంటారని బాబా అన్నారు. ఇక్కడ మెహర్ సందేశం ఇంకొకటి ఇచ్చారు. యావత్ ప్రపంచం నన్ను అవతార పురుషుడిగా గుర్తించక మునుపే నన్ను ప్రేమించేవారు అదృష్టవంతులు. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు కమ్ టు నో అబౌట్ మీ అట్ ప్రెజెంట్ దెన్ ఆఫ్టర్ ఐ మేనిఫెస్ట్ యాజ్ ద అవతార్ ఆఫ్ ద ఏజ్. ఇక బాబా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అని బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. పని ఎక్కువ, మాటలు తక్కువ. బాబా కార్యక్రమాలు చేపట్టే నిర్వాహకుల పని ఎక్కువ, మాటలు తక్కువ లాగా బాబా పనిలో నిమగ్నమవ్వాలి. ఈ విషయమై గురుప్రసాద్ పూణేలో బాబా సమక్షంలో తెలుగు ప్రేమికుల నడుమ జరిగిన సంభాషణ సారమే ప్రస్తుతాంశం. సుమారు 200 మంది తెలుగు వాళ్ళు మెహర్ బాబా దర్శనార్థం పూణే వెళ్లారు. మెహర్ బాబా గురుప్రసాద్ బంగళాలో ఉన్నారు. బాబా అందరికీ తన చల్లని ఆలింగనం ఇచ్చారు. అందరూ బాబా సమక్షంలో కూర్చున్నారు. ముందుగా తెలుగు నాట బాబా కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, మెహర్ బాబా నామ వ్యాప్తి ఎలా జరగాలి అనే అంశంపై చర్చ మొదలైంది. బాబా శిష్యుడు మరియు కార్యదర్శి శ్రీ ఆదికే ఇరానీ కూడా తెలుగు వారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా బాబా తన సందేశంలో తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న కార్యకర్తలు, నిర్వాహకుల నడుమ కోపతాపాలు ఉండరాదు అన్నారు. వారి నడుమ ఈర్ష్య, అయిష్టత లాంటివి ఉండరాదు అన్నారు. అందరూ సమభావంతో ఐకమత్యంగా ఉండాలని హితవు చెప్పారు. మీరు 10 మందికి బాబా సందేశాల గురించి చెప్పబోయే ముందు మీరు ఆ సందేశాలను ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నారు. అప్పుడే మీరు చేపట్టే కార్యక్రమాలు ఏవైనా విజయవంతమవుతాయి అన్నారు బాబా. అలా వెళ్ళిన 200 మంది తెలుగు గ్రూపులో ఒక గ్రూప్ హెడ్‌తో "నీతో అందరూ ఆనందంగా ఉన్నారా?" అని బాబా ప్రశ్నించారు. అతడు బాబా ఎదుట అబద్ధం చెప్పలేడు కదా! "లేదు బాబా" అన్నాడు. అందరూ నాతో సంతోషంగా లేరు అని నిజం చెప్పాడు. హిపోక్రసీ స్పాయిల్స్ బాబాస్ వర్క్. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ విత్ అదర్స్ ఆర్ రిక్వైర్డ్ వైల్ వర్కింగ్ ఫర్ మీ అని బాబా అన్నారు. కపటం వద్దు. లోపల ఒక మాట, బయటకి ఇంకొక మాట వద్దు. పెదవులు పలకరిస్తాయి, నొసలు వెక్కిరిస్తాయంటారే, అలాంటి హిపోక్రసీ పనులు బాబా కార్యక్రమాలను విజయవంతం చేయవు. అందరం ఒక్కటే అనే భావంతో బాబా కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు బాబా. దాంతో సదరు గ్రూప్ హెడ్, ప్రధాన కార్యనిర్వాహకుడు లేచి బాబాతో "క్షమించు బాబా" అని వేడుకున్నాడు.
ఇకపై అందరితో కలిసిమెలిసి పని చేస్తానని వాగ్దానం చేస్తున్నానని ప్రకటించాడు. తన తప్పు ఒప్పుకున్నందుకు బాబా చాలా సంతోషించారు. ఇంకో ఇంతలో మరొక తెలుగు బాబా ప్రేమికుడు నిలబడి, నేను బాబా ఇచ్చిన ఆదేశాలు, సందేశాలను తూచా తప్పక పాటించాలని తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఐ యామ్ సిన్సియర్‌లీ ట్రైయింగ్ టు ఫాలో బాబాస్ ఆర్డర్స్. మాటలు అన్నాడు ఆ వ్యక్తి. మెహర్ బాబా ఈ మాటల్ని ఇలా సరిదిద్దారు. డోంట్ కీప్ ఆన్ సేయింగ్ ఐ యామ్ ట్రైయింగ్, బట్ డూ ఇట్ అండ్ బీ ఇట్. For you will become old before your time if you go on saying, I am trying, and there is no result. Once you know the truth, you must not merely try, but do it. Try once or twice, but do not make it a lifelong habit. ఆ తర్వాత పక్కనే ఉన్న తొలితరం బాబా మండలి సభ్యుడు సదాశివ్ పాటిల్‌తో బాబా కార్యక్రమాలు ఎలా చేపట్టాలి అని బాబా ఆయన్ని ప్రశ్నించారు. సదాశివ్ పాటిల్ తన అనుభవాలను రంగరించి క్లుప్తంగా ఇలా అన్నాడు. పని ఎక్కువ, మాటలు తక్కువలాగా. బాబా పనిలో సంపూర్ణంగా నిమగ్నమైపోవాలి. చిన్ని చిన్ని తగాదాల జోలికి పోయేటంత సమయం లేకుండా చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించాలి అని అన్నాడు. మీరు నా సందేశాలు వల్లెవేయడం కాదు ప్రధానం. మీరు చెప్పే నా సందేశాలను ముందుగా మీరు ఆచరించండి. ఆ దరిమిల పలువురి చేత ఆచరింపజేసేలాగా కృషి చేయాలని బాబా చెప్పారు. ఇంతకు మీ మనస్సే ప్రధాన సాక్షి. మీ హృదయమే న్యాయ నిర్ణేత కావాలి. ఈ సమయంలో బాబా ఒక చిన్న సంఘటన చెప్పారు. ఖర్జూరాలు. మహమ్మద్ ప్రవక్త కాలం నాటి కథ ఇది. ఖర్జూరాలంటే ప్రవక్తకు మహా ఇష్టం. ఒక రోజున ఒక తల్లి పిల్లవాడు మహమ్మద్ దగ్గరికి వచ్చారు. ఆ పిల్లవాడు ప్రతిరోజు ఖర్జూరాలు ఇష్టం వచ్చినట్టు తింటున్నాడు. అలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందల్లా అన్న పిల్లవాడు వినలేదు. సరికదా, అజీర్ణం, విరోచనాలతో బాధపడుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తల్లిదండ్రుల మాటలు ఖాతరు చేయడం లేదు. మీదు మిక్కిలి మీరు కాదు నాకు చెప్పేది. ప్రవక్త కనుక ఖర్జూరాలు తినొద్దని చెబితే తాను తినడం మానేస్తాను అన్నాడు ఆ పిల్లవాడు. అలా వచ్చిన పిల్లవాడు అతడి తల్లిదండ్రులతో మహమ్మద్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రవక్తకు కూడా ఖర్జూరాలంటే ఎంతో ఇష్టం. ఆయన కూడా ఎలా లేదన్నా రోజు ఎక్కువగానే తింటూ ఉంటారు. అందుకని ఆ పిల్లవాడికి తినమని కానీ, వద్దని కానీ స్పష్టంగా ఏమీ చెప్పలేదు. కానీ ఒక పక్షం రోజుల తరువాత తిరిగి రమ్మనమని పంపించేశాడు. ఈ సమయంలో మహమ్మద్ ఖర్జూరాలు తినడం పూర్తిగా మానివేశాడు. ఆ దరిమిల తిరిగి పిల్లవాడితో వచ్చిన తల్లిదండ్రులతో ఖర్జూరాలను అమితంగా తినవద్దని, ఆరోగ్యం పాడవుతుందని జాగ్రత్త సుమీ అని పిల్లవాడికి సూచించాడు. ఈ మాటలను ఆ పిల్లవాడు మహమ్మద్ ఆదేశంగా అమలు చేశాడు అని బాబా చెబుతూ, ఇఫ్ యూ టెల్ అదర్స్ నాట్ టు టెల్ లైస్, దెన్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై. అదర్వైజ్ ఇట్ వుడ్ అమౌంట్ టు హిపోక్రసీ అన్నారు. నా కార్యకర్తలందరూ 100కి 100 పాళ్ళు నిజాయితీగా అందరూ ఐకమత్యంగా ఉండి నా కార్యక్రమాలు చేపట్టాలి. బోత్ ద పార్టీస్ మస్ట్ గివ్ ఇన్, ఓన్లీ దెన్ దేర్ విల్ బి నో ట్రబుల్ ఇన్ బాబాస్ వర్క్ అన్నారు బాబా. వయస్సులో పెద్దవాడైన మరో ప్రేమికుడు లేచి నిలబడి, బాబా నాకొక మోటారు కారు ఇప్పిస్తే నీ నామ వ్యాప్తిని గ్రామ గ్రామాన చేపట్టడం సులువవుతుంది అన్నాడు. మోటారు కారు ఎవరు కొనివ్వాలి అని అడిగారు బాబా. కారు కొనుగోలుకయ్యే ఖర్చు బాబా ప్రేమికుల నుండి విరాళాలు సేకరిస్తాం అని జవాబు ఇచ్చాడు ఆయన. తన పేర విరాళాలు సేకరణకు బాబా అంగీకరించలేదు. మోటార్ వ్యాను లేకపోతే ఎద్దుల బండిలో ఎద్దుల బండి మీదనో లేదా కాలి నడకనో వెళ్ళాలి కానీ నా నామ వ్యాప్తి కోసం విరాళాలు సేకరణ చేపట్టవద్దని బాబా హెచ్చరించారు. కోపతాపాలకు, ఈర్ష్యాద్వేషాలకు తావివ్వకుండా నిజాయితీగా నా కార్యక్రమాలు నిర్వహించండి.
మీ అభిప్రాయంగా మరొకరికి చెప్పాల్సి వస్తే సూటిగా, నిర్మొహమాటంగా ఆయా వ్యక్తి ఎదుటనే చెప్పేయండి. అంతేకాని ఆ మనిషి వెనకాల గుసగుసలాడవద్దని బాబా హెచ్చరించారు. ఇక ఇక్కడ మెహర్ సందేశం ఒకటి ఇచ్చారు. బాబా కార్యక్రమాలను నేనొక్కడినే బాగా సమర్థవంతంగా చేయగలను అనుకోవద్దు. అలా అనుకుంటే అంతకన్నా గొప్ప వంచన, నటన, కపటం మరొకటి లేదు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఆఫ్ హిపోక్రసీ టు సే ఐ అలోన్ కెన్ డూ బాబాస్ వర్క్. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం.